ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి డిసెంబర్ నెలలో ఉన్నాం మనం. దేవుడు ఈ సంవత్సరం అంతట్లో కూడా ఎంతగానో మనల్ని కాచి కాపాడి ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో ఎంతగానో మనల్ని దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. అందుని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. మరి దేవుడు ఒక మాట అన్నాడు కదండి, నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను అన్నాడు. మరి యేసయ్యను గనపరచడం అంటే ఏంటి? ఈ క్రిస్మస్ని బట్టి యేసు పుట్టాడు అంటే ఈ లోకంలోనే కాదు, కానీ నీ హృదయంలో ఎప్పుడైతే యేసయ్య పుడతాడో, ఆయన ఆలోచనలు పుడతాయో, ఆయన తలంపులు పుడతాయో, అప్పుడు మరి యేసయ్యను నువ్వు పూర్తిగా అంగీకరించినట్లు. అంటే దేవునికి భయభక్తులతో నడిచే బిడ్డగా ఉన్నట్లు. అంటే దేవుడిని మనం గనపరుస్తున్నట్టు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని గనపరుస్తావో దేవుడు ఖచ్చితంగా నిన్ను గనపరుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని అన్నిటిని కూడా ఆయనే గనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు. మరి క్రిస్మస్ సందర్భంగా లోకానుసారమైన పండగలే కాదు, కానీ దైవికమైన పండగ, దైవికమైన ఆలోచన, దైవికమైన తలంపులతోటి మనము యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకొని, మరి దేవా, ఇంతవరకు లోకంలో ఉన్నామేమో కానీ లోకాన్ని, ఈ స్నేహాల్ని అన్నిటిని విడిచిపెట్టి దైవికమైన ఆలోచనలతోటి, దైవికమైన మరి తలాంపులతోటి నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం అని ఒక తీర్మానం తీసుకొని మరి దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. అందుని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్.